హలో గైస్, వెల్కమ్ టు ఇంక్లైన్ టు ఇంటర్వ్యూస్. సో ఈరోజు మనం మ్యాట్రిక్స్ టాపిక్స్ లో చూడబోయే ప్రాబ్లం ఏంటంటే మల్టిప్లికేషన్ ఆఫ్ గివెన్ టూ మ్యాట్రిసెస్. సో మనకి ఇక్కడ టూ మ్యాట్రిసెస్ ఇస్తాడు, ఏ కామా బి ఇస్తాడు. సో మనకు ఏ కామా బి ఇస్తాడు, మనం ఏం చేయాలంటే వాటిని సి ఈక్వల్స్ టు ఏ క్రాస్ బి అని మల్టిప్లై చేసి ఒక మ్యాట్రిక్స్ ఇవ్వాలి. మనం సి ఈక్వల్స్ టు ఏ క్రాస్ బి. సో దీన్ని మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఆల్రెడీ మనం ఇంటర్ మ్యాథ్స్ లో చూస్తుంటాం. సో ఫర్ సపోజ్ మనకు ఇట్లా ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చిండు. సో ఇది 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చిండు. సమ్ బి అనే ఇంకో మ్యాట్రిక్స్ ఇచ్చిండు, ఇది 3x4 ఇచ్చిండు అనుకున్నాం. సో ఇది 3x4, ఇది 3x3. సో ఎనీ టూ మ్యాట్రిసెస్ ని మల్టిప్లై చేయాలంటే మన కండిషన్ ఏముంటుందంటే columns in A, number of columns in A is equals to number of rows in B. సో ఈ కండిషన్ ఉంటేనే, ఈ కండిషన్ ట్రూ అయితేనే మనకు ఇది మల్టిప్లై చేయడానికి వస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు 1 minute, ఇక్కడ చూస్తే మనకు ఇది సేమ్ ఉంది కదా. సో కాబట్టి మనం వీటి రెండింటిని మల్టిప్లై చేయొచ్చు అంటే ఎస్ వి కెన్ డూ మల్టిప్లికేషన్ అని చెప్పొచ్చు. సో తర్వాత ఈ రిజల్టింగ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ ఇంకా కాలమ్స్ ఏముంటాయంటే 3x4 ఉంటాయి. సో ఇది సేమ్ ఉంటాయి కాబట్టి వెళ్ళిపోయి సో ఇక్కడ 3x4 అనేది వస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకు, సో ఒకవేళ మనం 2x3 ఇంకా 4x2 మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, ఇవి సేమ్ ఉండవు కాబట్టి మనం మల్టిప్లై చేయలేము. సో డైరెక్ట్ ఫస్ట్ కండిషన్ ఏమొస్తుంది, కాలమ్స్ ఇన్ ఏ అంటే లెట్ కాలమ్స్ ఇన్ ఏకి సంబంధించినవి n1 రోస్ ఉన్నాయి అనుకుందాం, ఏకి సంబంధించిన m1 కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం, బికి సంబంధించినవి n2 రోస్ ఉన్నాయి అనుకుందాం, సో బిలో m2 కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఇక్కడ మన కండిషన్ ఏంటి, ఫస్ట్ కండిషన్ m1 ఈక్వల్స్ n2. సో ఇది పాసిబుల్ అయితేనే మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కి వెళ్తాం, లేకపోతే అసలు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ కాదు. సో ఇది టాపిక్ పేరు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సో ఇక్కడ నాకు ఫర్ సపోజ్ ఇక్కడ a1, ఇక్కడ a2, ఇక్కడ a3. సో ఇక్కడ నెక్స్ట్ b1, b2, b3, b4 అనుకుందాం, b5, b6, b7, b8, ఇక్కడ b9, b10, b11, b12. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి a4, a5, a6, a7, a8, a9 అనుకుందాం. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మనం ఇప్పుడు ఎట్లా చేస్తాం, సో ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ని ఇక్కడ ఉన్న ఎలిమెంట్ తో మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ని ఇక్కడ ఉన్న నెక్స్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ తో మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న దాన్ని ఇక్కడ ఉన్న దాంతో మల్టిప్లై చేస్తాం. అప్పుడు మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుందని చెప్పిన 3x4 గ్రిడ్ ఒకసారి గీసుకుందాం మనం. 3 rows 4 columns. సో 3 rows 4 columns. సో అప్పుడు ఏది ఫిల్ అవుతుంది, మనకు ఇది ఫిల్ అవుతుంది. సో ఇక్కడ ఏది ఫిల్ అవుతుందంటే ఇది. సో ఈ దాని సమ్ము మనకు S1 వస్తే ఇక్కడ S1 రాస్తాం మనం ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం, సో ఒకసారి వెయిట్ చేస్తాం. సో నెక్స్ట్ ఎలిమెంట్ రావాలంటే మనం ఇదే ఇవన్నీ మనం దేంతో మల్టిప్లై చేయాలి, సో b1, ఇక్కడ వచ్చేసి b2, b6 సారీ, ఇక్కడ a3 వచ్చేసి. సో ఇట్లా మల్టిప్లై చేసినప్పుడు మనకు ఈ ఎలిమెంట్ వస్తుంది. సో ఇట్లా ఈ రోలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ని ఈ కాలమ్స్ కి మల్టిప్లై చేసుకుంటూ పోతే మనకి ఇక్కడ సమ్ S1, S2, S3, S4 వచ్చింది అనుకున్నాం. అదే మనం ఈడ పెడతాం S1, S2, S3, S4. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈ రో తీసుకుంటాం మనం కదా. సో ఇక్కడ చూసుకుంటాం. సో మనం నెక్స్ట్ వచ్చేసి ఈ రో తీసుకొని మనం
ఈ సెకండ్ రో తీసుకొని అన్ని కాలమ్స్ కి మల్టిప్లై చేస్తాం. ఈడ కూడా సారీ అన్ని రోస్ కి మల్టిప్లై చేస్తాం. అన్ని రోస్ లో ఒక్కొక్క ఎలిమెంట్ కి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి S1 ఈడ్ ఇస్తుంది. సో అంటే S1 కాదు S5 అనుకుందాం ఈ సమ్ ని. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి దీనికి మల్టిప్లై చేస్తాం కదా, ఈ ఒక్కొక్క ఎలిమెంట్ ని దీనికి మల్టిప్లై చేస్తాం. అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కి A4 వచ్చేసి B2 కి, A5 వచ్చేసి B6 కి, A6 వచ్చేసి B10 కి. సో ఇట్లా మల్టిప్లై చేసినప్పుడు నెక్స్ట్ S6. సో ఇట్లా ఈ మ్యాట్రిక్స్ అనేది ఫిల్ అయితే పోతుంది. సో ఈ పాయింట్ ఇక్కడ చూస్తే మనము, సో ఫస్ట్ థింగ్ ఏంటి మనకు N1, సో N1 M1 N2 M2 అనేటివి మనకు మ్యాట్రిక్స్ సంబంధించిన రోస్ అండ్ కాలమ్స్ అనుకుంటే M1 ఈక్వల్స్ M2 ఉంది. సో మనం ఫామ్ చేయాల్సిన మ్యాట్రిక్స్ సైజ్ ఏంటి, ఫామ్ చేయాల్సిన మ్యాట్రిక్స్ సైజ్ N1 క్రాస్ M2 కదా. సో N1 క్రాస్ M2. సో ఇంకా ఇదేంటి N1 రోస్ ఉన్నాయి, M2 కాలమ్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ చూసుకుంటే మనకు ఏవి మ్యాట్రిక్సెస్, సో ఇట్లున్నాయి అనుకున్నాం. మ్యాట్రిక్స్ ఏ ఇది, ఇంకోటి మ్యాట్రిక్స్ బి. దీనిలో వచ్చేసి 3 rows 2 columns ఉన్నాయి. ఇది 3x3, ఇది 3x2 అనుకున్నాం. సో మనం దీనిలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ని దీనికి ట్రావర్స్ చేస్తున్నాం కదా. సో ఫస్ట్ దీన్ని ఫిల్ చేయాలి. ఇదేంటి N1 rows M2 columns. వేటితో ఫిల్ చేయాలి, ఈ దాంతో. అంటే దీనిలో ఉన్న I, J ని దీనిలో ఉన్న, సపోజ్ ఇక్కడ రో నంబర్ మనం J తీసుకుందాం, J, K. ఎందుకంటే ఇక్కడ ఇవి రెండు సేమ్, ఎందుకంటే ఈ నెంబర్ ఎంత ఉందో ఈ నెంబర్ కూడా అంతే ఉండాలి కదా. సో దీనిలో ఉన్న I, J ని దీనిలో ఉన్న J, K కి మల్టిప్లై చేస్తాం. సో ఫర్ సపోజ్ దీన్ని K అనుకుందాం అనుకోండి, I, K తోని K, J ని మల్టిప్లై చేస్తాం. సో అర్థమైంది కదా. ఇక్కడ రో ఫిల్లింగ్ ఎట్లా జరుగుతుంది చూడండి. ఫస్ట్ ఇది. సో ఇట్లా ఫస్ట్ రో వైజ్ గా ఫిల్ చేసుకుంటూ పోతున్నాం. ఏది ఇందులో ఉన్న ఫస్ట్ రోని దీనిలో ఉన్న ఫస్ట్ కాలం లోకి అన్ని ఎలిమెంట్స్ మల్టిప్లై చేసి మనం ప్రోడక్ట్ తీసుకొస్తున్నాం. సో ఒకసారి మనం కోడ్ చూస్తే, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందంటే గివెన్ టు N క్రాస్ N మ్యాట్రిక్సెస్. సో ఇక్కడ మనకు N క్రాస్ N మ్యాట్రిక్స్ ఇచ్చింది. సో అంటే గివెన్ టు అంటే A కూడా N క్రాస్ N ఉంటుంది, B కూడా N క్రాస్ N ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆ కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి చూస్తే మనం, సో ఇంకోటి చూస్తే ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of N క్యూబ్, ఎక్స్ట్రా స్పేస్ వచ్చేసి O of N స్క్వేర్. సో ఇది మనం తీసుకోవాలి. ఇంకోటి యూ డు నాట్ నీడ్ టు ప్రింట్ ఆర్ రీడ్ ఎనీథింగ్. అంటే జస్ట్ మల్టిప్లై చేసి మల్టిప్లై చేసిన వాల్యూస్ ని ఏ మ్యాట్రిక్స్ లోకి కాపీ చేస్తే చాలని అంటున్నాను. సో అదే చేద్దాం మనం. సో నెక్స్ట్ కోడ్ వచ్చేసి, సో మనం 4 వేరియబుల్స్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఇక్కడ 2 సరిపోతాయి, ఎందుకంటే నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. కానీ మనకు ఎట్లాంటి మ్యాట్రిక్స్ ఇచ్చినా కూడా చేయడానికి రావాలి కాబట్టి N1 ఈక్వల్స్ టు, సో దీన్ని A అనుకుందాం మనం, దీన్ని B అనుకుందాం. A డాట్ సైజ్ N2 ఈక్వల్స్ టు B డాట్ సైజ్ M1 ఈక్వల్స్ టు A of 0, అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ కదా, A of 0 డాట్ సైజ్ M2 ఈక్వల్స్ టు B of 0 డాట్ సైజ్. సో మనం ఇక్కడ కండిషన్ ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఏది M1 ఈక్వల్స్ టు N2 కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒక మనం కొత్త వెక్టర్ తీసుకుందాం. తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ రో వైజ్ గా ట్రావర్స్ చేయాలి. ఫర్ int I ఈక్వల్స్ టు 0 e less than N1 a plus plus. నెక్స్ట్ ఏది ఫిల్ చేస్తాం మనం, సెకండ్ రోలో అంటే సెకండ్ టేబుల్లో ఉన్న కాలమ్స్. అంటే ఇక్కడ మనం చూస్తే
సో ఇక్కడ మనకు ఏ మ్యాట్రిక్స్ ఇంకా బి మ్యాట్రిక్స్ ఉండే, ఈ రెండు కలిపి సపోజ్ ఇది n1 ఇది m1 అనుకుందాం, n2 m2 అనుకుంటే మనకు మ్యాట్రిక్స్ ఎంత వచ్చింది, మనకు మ్యాట్రిక్స్ n1 క్రాస్ m2. సో ఇది ఫిల్ చేయాలి కాబట్టి ఇక్కడ n1 తీసుకున్నాను, నెక్స్ట్ ఏం తీసుకోవాలి, m2 కాలం, m2 నెంబర్ ఆఫ్ కాలమ్స్ నేను ఫిల్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ m2 పైన లూప్ చేస్తాను. ఫర్ int j equals 0, j less than m1 సారీ m2 j ప్లస్ ప్లస్. సో ఇక్కడ నేను ఫస్ట్ నా సమ్ 0 అనుకుంటా, నెక్స్ట్ నేను దీనిపైన ట్రావర్స్ చేయాలి కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్లా ఉంది, ఇంకా ఇక్కడ 3x2 ఉంది అనుకుందాం, సారీ ఓకే ఇక్కడ 3x2 ఉంది అనుకుందాం. సో నేను దీనిపైన ట్రావర్స్ చేయాలి దీంతో. సో ఇక్కడ ఉండి ఈచ్ కాలం పైన ట్రావర్స్ చేయాలి కాబట్టి నేను for int k equals to 0, k is less than m1 k plus plus, sum equals to sum plus a of ik into b of k into b of k j. సో ఇక్కడ ఒక వెక్టార్ తీసుకుందాం మనం, టెంపరరీ వెక్టార్. సో అది ఒక్కొక్క రో ని రిప్రజెంట్ చేస్తుంది, వెక్టార్ ఆఫ్ int m. సో m dot pushback of sum. సో ఆఫ్టర్ ఫామ్ ఒక సెకండ్ ఇది లోపల పెట్టాలి, ఇక్కడ నెక్స్ట్ ఒక టెంప్ ఫామ్ అయిన తర్వాత మనం ఆన్సర్ డాట్ పుష్బ్యాక్ ఆఫ్ టెంప్ చేసిన తర్వాత ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ ఆన్సర్ లో ప్రతి ఒక్క ఎలిమెంట్ కి మ్యాట్రిక్స్ లో కాపీ చేసుకోవాలి మనం. సో ఫర్ int i equals to 0, i is less than answer dot size i plus plus. For int j equals to 0, j is less than answer of 0 dot size i plus plus. సో ఇవి ఆల్రెడీ మనకు ఆన్సర్ డాట్ సైజ్, ఆన్సర్ ఆఫ్ 0 డాట్ సైజ్ తెలుసు, ఏంటది n1 ఇంకా m2. సో మనకు a of ij ఈక్వల్స్ టు ఆన్సర్ ఆఫ్ ij. సో ఇది మనకు ఒకసారి కంపేర్ చేద్దాం. ఓకే సో ఇదే కోడ్ ని మనం సేమ్ ఇదే లాజిక్ తో పైథాన్ లో కూడా రాయొచ్చు. ప్లస్ ఇక్కడ మెయిన్ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇది. సో ఇక్కడ చూస్తే మనము ఇక్కడ a of ik ఇంటూ b of kj, ఇక్కడ చూడండి. సపోజ్ డ్రై రన్ చేసుకోండి మీరు, ఇది అర్థం కాకపోతే. సో 3x2 3x3. సో మనకు రిజల్టింగ్ మ్యాట్రిక్స్ వచ్చేసి 3x2 వస్తుంది. సో ఇక్కడ i ఈక్వల్స్ టు 0 అంటే 0, ఇక్కడ చూడండి 0 0 0 1 2 0 1 2 0 1 0 1 2. సో ఇక్కడ ఇప్పుడు 0 కామా ఈ k అనేది ఏంటి, k ఈక్వల్స్ టు 0 టు m1 రన్ అవుతుంది, అంటే 0 నుంచి m1 అంటే 0th రోకి ఈ నుంచి ఈ వరకు రన్ అవుతుంది. నెక్స్ట్ kth రోలో j అంటే k ఈక్వల్స్ టు 0 1 2. ఈ వాల్యూస్ ఎంత వేరీ అవుతాయో ఇవి కూడా సేమ్ రేంజ్ లో వేరీ అవుతాయి కదా. సో అందుకని jని అంటే ఈ నంబర్ ఆఫ్ కాలమ్స్ ని కాన్స్టెంట్ గా పెట్టి మనం రో పైన ఇటరేట్ అయ్యి సమ్ చేస్తున్నాం అన్నట్టు. అంటే ఇది సేమ్ ఉంటది కాబట్టి k వాల్యూ ఇక్కడ వాడుతున్నాం మనం. సో ఈ పాయింట్ అర్థమైతే మనకు ఇది ఈజీగా అర్థమవుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగొచ్చు. థ్యాంక్ యూ గైస్.